ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిగత శైలేది. అది జిల్లా వాసులందరికీ తెలిసినదే. ఆయన ఆయన వాడిన భాష ఆయన వాడుక భాష అనే పద్ధతిలో దాన్ని ట్విస్ట్ చేసి బీజేపీని కూల్ చేసేటువంటి ప్రయత్నాలు మొదలైపోయినాయి ఆల్రెడీ. కానీ బీజేపీ దీని మీద కాన్షియస్గా, అంటే మాధవీలత కనుక కాన్షియస్గా బీజేపీ నాయకత్వాన్ని కదిలిస్తే, పురంధేశ్వర్ గారిని కూర్చోబెట్టి వివరించి ఇది పరిస్థితి అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రభాకర్ రెడ్డి గారి ఇష్యూ మీద టీడీపీతో గొడవ పెట్టుకునే పరిస్థితిలో బీజేపీ ఉందా అనేది కూడా అనుమానమే. అందుకని అదేదో కూటమిలో గందరగోళంలాగా కొంతమంది, అంటే పర్టికులర్గా వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని అలా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కాదు. ఇది ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళు అన్నట్టు, టీడీపీ జిల్లా నాయకులు అన్నట్టు, ప్రభాకర్ రెడ్డి గారు వాడిన భాష ఆయన వాడుక భాష. పర్సనల్గా ఆయనకు ఒక వాడుక భాష ఉంది. ఆ వాడుక భాషగానే దాన్ని చూడాలి అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నెమ్మదిగా. సో ఇది రొటీన్ గొడవే. ఇది కొంతకాలం మండుతుంది ఈ మంట, ఆ తర్వాత కూల్ అయిపోతుంది. ఆ తర్వాత రేపు ఎప్పుడైనా ఆవిడకి అనిపించినా ఆయన మామూలుగానే మాట్లాడతాడు. ఏదైనా జరిగితే, అంటే ఎక్కడైనా వాళ్ళని కదిలిస్తే గందరగోళమే. అందుకని వాళ్ళని టచ్ చేయకుండా ఉండటమే బెటర్ అని చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటారు. చివరికి తాడిపత్రిలో కేవీ రెడ్డి గారు, డైరెక్టర్ కేవీ రెడ్డిది కూడా ఆ ఊరే. ఆయన విగ్రహం పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని కూడా తమకి చెప్పకుండా అవతలోళ్ళు చేస్తున్నారని వీళ్ళు అడ్డుపడిపోయి ఆపేసిన సందర్భం ఉంది. అందుకని కొంచెం జేసీ బ్రదర్స్ అంటే అదొక టిపికల్ స్టోరీ. వాళ్ళు ఎవరి మీదైనా వాళ్ళకి కోపం వస్తుంది, ఎవరి మీద అయినా అనుగ్రహం వస్తుంది, ఏదైనా వస్తుంది. ఏది వచ్చినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ చాలా వైల్డ్గా ఉంటుంది. ఆ వైల్డ్ రియాక్షన్ తట్టుకోగలిగితే తట్టుకోవాలా, లేదంటే దండం పెట్టి పారిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు హౌ టు హ్యాండిల్ ఆయనేమో తెలుగుదేశం, ఆవిడ బీజేపీ. బీజేపీ మీద తెలుగుదేశం దాడిగా మారుతోంది అది. అయితే ఆ ముద్ర నుంచి అది ప్రభాకర్ రెడ్డి సొంత గొంతు, ప్రభాకర్ రెడ్డి పార్టీలో ఉండటం అనేది టెక్నికల్ ఇష్యూ తప్ప ఆయన వ్యక్తం చేసేటువంటి అభిప్రాయాలకి పార్టీకి సంబంధం ఉండాలని రూల్ ఏం కాదు. ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఉంచటం తీసేయటం అనేది పార్టీ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప క్రమశిక్షణా చర్యలు ఇలాంటివి కూడా ఆయన మీద పనిచేస్తాయి పనిచేయవు చెప్పలేమనేది గొడవ. టీడీపీ నాయకులు అంటున్నారు అన్నమాట. ఇది కూటమి మైత్రి బంధానికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయనేమో ఏ లెవెల్లో రెచ్చిపోయాడంటే ఇప్పుడు దాన్ని అనంతపురం జిల్లా ఆత్మగౌరవ పోరాటం కింద మారుస్తున్నాడు. అంటే ఆవిడ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఈ న్యూ ఇయర్ పార్టీలకు వెళ్ళేటువంటి మహిళలకు కాషన్స్ చెబుతూ వీడియో చేశారు. పర్టికులర్గా పెన్నా నది ఒడ్డున ఉంటుంది వీళ్ళది. ఈ పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పార్కులోకి వెడితే చాలా ప్రమాదాలు జరగచ్చు, అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటుంది, గతంలో చాలా ఇన్సిడెంట్స్ అక్కడ నమోదైనాయి, అక్కడేమీ అడ్డు అదుపు ఉండదు, ఏమన్నా జరిగినా ఏం జరిగిందిలే వెళ్ళిపోండి అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తారు అనేది ఆవిడ మాట్లాడింది. నేరుగా జేసీ బ్రదర్స్ గురించో మరొకళ్ళ గురించో ఆవిడ మాట్లాడలేదు. ఆవిడ కాన్షియస్గానే ఉంది ఆ విషయంలో. కాకపోతే ఇది తమ బ్రాండ్ ఇమేజ్కి ఇబ్బంది అని ఇప్పుడు ఆయన తాడిపత్రి ఆత్మగౌరవ సమస్యగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి. మార్చి ఆయన స్టైల్లో ఆయన రెచ్చిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోయాడంటే ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూట్ అనే లెవెల్ దాకా వెళ్ళిపోయి ఆవిడ నాకు నీతులు చెప్తుందా అనేది ఆయన ప్రధానమైనటువంటి గొడవ. ఏదైనా కావచ్చు, మీకు ఇంటెన్షన్ ఏదైనా కానీ బహిరంగ వేదికల మీదకి వచ్చినప్పుడు మాట్లాడేటువంటి మాటల్ని కొంచెం పద్ధతిగా వాడాలి. అందుకనే మనం పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటాం. మీరు ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎంతమందిని అడ్రస్ చేసి మాట్లాడుతున్నాం అనే కాన్షియస్నెస్ లేకపోతే, రాజకీయ రంగంలో ఉన్నారు మీరు, రాజకీయాల్లో ఉండటం అంటే రోజువారీ ప్రజలతో మీరు సంబంధాల్లో ఉండటమే. పర్సనల్ ఇష్యూస్, మీ పర్సనల్ కోపాలు ఆవేశాలు
ఈ ఎమోషన్స్ ఇవన్నీ కూడా అలాగే ఉంటే ఎలాగా? కొంచెం అంటే దాన్ని నటించటం అన్నాడు ఒకసారి దివాకర్ రెడ్డి గారు. అలా నటించటం అనేది అవసరమా రాజకీయాల్లో అనే మాట వాడాడు ఒకసారి ఎప్పుడు ఆయన. ఓకే. ఏది వైఎస్ గవర్నమెంట్లో ఆయన మీద టీడీపీ వాళ్ళు విమర్శలు చేశారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి హత్యల వెనకాల ఆయన రామకృష్ణారెడ్డి గారు కాసేపు విప్లవకారుడు అయిపోయి మాట్లాడే ప్రమాదం ఉంది ఇప్పుడు. ఓకే. ఆయన వాస్తవానికి చొరవ చేసి ఆ 30 ఎకరాలు సాగు చేసుకున్నాడు. ఆ 30 ఇంకో 10 ఇది ప్రభుత్వ భూమి, ఇదంతా కలిపేసుకుని సాగు చేసుకుని ఆ ఫలసాయం అనుభవించాడు. దీని మీద సీరియస్గా కేసు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కేసు పెడతారు, పెట్టిన తర్వాత వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది వీళ్ళ పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇమ్మీడియట్గా ఈ కేసులో అరెస్ట్ అయిపోతాడు అన్నట్టు ప్రచారం జరుగుతుంది, కానీ అది ఉండదు. మ్యాక్సిమం పెడితే దివాకర్ రెడ్డి కొడుకు పెడతాడు, వాళ్ళ బ్రదర్ కొడుకున్నాడు, అతను పెడతాడు. అతను లోపలికి వెళ్తాడు, బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేస్తారు, అయిపోతుంది. ఆ మధ్య కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ నాయకులు ఇలాగే కొన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న సందర్భంలో వాళ్ళ అరెస్టుల గురించి హడావిడి జరగటం, ఆ తర్వాత బినామీలు ఎవరో వెళ్ళి రావటం చూసాం. అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని గారి ఎపిసోడ్లో కూడా వాళ్ళు విచారణకు వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్న తీరు చూస్తే మాకేం సంబంధం లేదు, మేనేజర్ మాత్రమే బాధ్యుడు, మేము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చి చూసిన వాళ్ళం కాదు అని చెప్పింది ఆవిడ విచారణలో, పేర్ని నాని గారి వైఫ్. ఇలా ఎవరో ఒకళ్ళని సెట్ చేసి ఆ కేసులో వాళ్ళని పంపించేస్తారు తప్ప వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి కటకటాలు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మ్యాక్సిమం ఉండదు. దీనికంటే అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఇతరేతర గొడవలు ఉన్నాయి, వాటికి సంబంధించిన కేసులు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే అరెస్ట్ అవుతారు. అయితే చంద్రబాబు నాయుడు గారి విధానం ఎలా ఉందంటే ఆయన బెదిరించి పక్కకి నెట్టేసే పరిస్థితులు ఆలోచనల్లో ఉన్నాడు తప్ప సీరియస్గా జైల్లో వేసి వేధించాలి అనే ప్రోగ్రాం ఆయన బుర్రలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది, అరెస్ట్ చేయాల్సింది, మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరెందుకు వదలాలి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆయన అలాంటి పనులు ఏమి చేసే ఆలోచనతో అయితే లేడు. చేయటం ద్వారా నేరుగా తనకు ప్రమాదం వస్తుంది అనేది ఆయన, అంటే వాళ్ళకు ఒక ఇమేజు, ఒక మార్జిన్ పెంచినోడిని అవుతాననేది ఆయనకున్న రాజకీయ చాణక్యం అంటారు దాన్ని. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే తెలివిగా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పాత కేసులు ఉన్నాయి, ఆ పాత కేసుల్లో వీళ్ళని ఇరికించి నెమ్మదిగా దాన్ని కోర్టులో మూవ్ చేసి ఆ అకౌంట్లో లోపలేస్తే ఈయన మీదకి రాదు, ఈయనేదో కక్ష సాధించినట్టు ఉండదు. అందుకని ఆ వైపుగా కథ నడుపుతున్నాడు. అటువైపు నుంచి ఏదైనా నెగిటివ్ జడ్జిమెంట్, ఇప్పుడు జగన్ మీద ఉన్నటువంటి పాత కేసులు ఉన్నాయి, అవి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి యూపీఏ హయాంలో పెట్టినటువంటి కేసులు. ఆ కేసుల్లో శిక్షలు పడిపోతే అతను ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళిపోతాడు, ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. దానికి ఏమైనా చేయాలంటే చేస్తాడు తప్ప ఈయన స్వయంగా కేసులు పెట్టి లోపలేయించేటువంటి మూడ్లో అయితే లేడు. జగన్మోహన్ రెడ్డినే కాదు ఎవరిని కూడా, ఈవెన్ కొడాలి నాని వీళ్ళు కూడా టోన్ డౌన్ అయిపోయారు, పూర్తిగా కనిపించడం కనుమరుగైపోయారు. ఆ కనుమరుగు అవటం చాలు, ఎక్కడా కూడా ఎవరు తలెత్తి మాట్లాడే పరిస్థితులు లేవు, ఎవరు మాట్లాడలేదు, చాలా కామ్ అయిపోయారు. ఎప్పుడైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు, అది కూడా తక్కువే. ఎప్పుడైనా మాట్లాడితే రోజా లాంటి వాళ్ళు లేకపోతే పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా టోన్ డౌన్ అయిపోయే ఉన్నారు. ఇది చాలు, అంతకు మించి ఎక్కువ టెర్రరైజ్ చేయాలని అనుకోవడం లేదు. దీనివలన ప్రజలు కక్షపూరిత రాజకీయాలు నడుపుతున్నారు వీళ్ళు అనుకునేటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. ఓకే సార్, మామూలుగా పొలిటీషియన్స్ బినామీల పేర్ల మీద ప్లేసులు కానివ్వండి లేకుంటే బ్లాక్ మనీ కానీ ఉంచుతారు, సినిమాల్లో చూపించారు. ఇప్పుడు ఇది కూడా రిజర్వ్ ఫారెస్ట్ బినామీల పేర్ల మీద ఉంచారని చెప్పి చెప్తారు. మామూలుగా ఇటువంటి బయటపడినప్పుడు ఆ బినామీల పరిస్థితి ఏంటి సార్? బినామీ పేరుతో కాదు, ఇప్పుడు ఉన్న భూమి పట్టా భూమి కూడా అతని పేరుతోనే ఉంది, అక్కడ కూడా సజ్జల ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కాకపోతే ఆ భూమి కింద దాని ఎక్స్టెన్షన్లో ఇది కూడా సాగు చేస్తున్నారు. ఇప్పుడు కాదంటే అక్కడ వరకు కట్ చేసేస్తారు, కట్ చేసి సరిహద్దు రాళ్ళు పెట్టేసుకుని ఉండే ఉంటాయి అక్కడ. సరిహద్దు రాళ్ళు దాటి వీళ్ళు పంటలు వేస్తున్నారు.
అది మానేస్తామని చెప్తారు. అవి వచ్చేసి చెట్లు అవి కొట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళు అయిపోతుంది. అంతకు మించి సీరియస్ ఇదేం జరగదు. చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. ఎంత కాలం లాగగలిగితే అంతకాలం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉంచుకోవడం కుదరదు అనుకున్నప్పుడు వదిలేస్తారు. అంతకు మించి అవకాశం లేదు. జనరల్గా అటవీ భూముల పరిరక్షణ చట్టం అని ఒకటి ఉంది. ఆ చట్టం కింద ఆదివాసీలు తప్ప లోపల ఎవరు ఇల్లు వేసుకోవడానికి అవకాశం లేదు. ఫారెస్ట్లో వాళ్ళు తప్ప, అంటే ఈ అటవీ పరిరక్షణ దాంతోపాటు ఐటీడీసీలు ఉన్నాయి లోపల. వాళ్ళు ఏదైనా వ్యాపారం అవి వాళ్ళు చేయాలి తప్ప, వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి తప్ప బయట వాళ్ళు వెళ్ళి అక్కడ బిజినెస్లు చేయడానికి కూడా అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే